సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవాదేవునికి వందనాలు. దేవుడు మనతో నేరుగా సూటిగా మాట్లాడులాగున మనము మంచి హృదయముతో వాక్యము ఒక విత్తనముగా ఏ నేలలో పడితే అది ఫలిస్తుంది అంటే మంచి హృదయము అంటే మంచి హృదయం అంటే ఇది దేవుని మాట అనే భయము గౌరవముతో మనం విందాము. రెండవది, వాక్యము కేవలము బోధించుటకు వినుటకు మాత్రమే కాక అవలంబించుటకు. ఇది ఉద్దేశం, వాక్యం యొక్క ఉద్దేశము అవలంబించుటకు. ఎందుకు వినాలి, ఎందుకు అవలంబించాలి, ఎందుకు మనం బోధించాలి, ఎందుకు దాని ప్రకారం నడవాలి అంటే ఫలించుటకు, ఒక ఆత్మ సంబంధమైన మేలు కొరకు, ఆత్మలో మనం ఎదుగుట కొరకు, లేదా క్రీస్తు రాకడ కొరకు మనము పవిత్రమైన కన్యకగా సిద్ధపడుటకు మనం వాటిని అవలంబించాలి. అయితే ఈ ఫలము అన్నటువంటిది ఓపికతో మనం దీన్ని ఫలించాలని మనము లూకాసు వార్తలో 8వ అధ్యాయములో ఆ పర్పస్ ఆఫ్ హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది మనము చూడగలం. 9వ కీర్తనను మనము ఈరోజు ధ్యానము చేస్తున్నాము. 9వ కీర్తనలో మనము ఈ కీర్తనలను 2-3 దినములు కూడా మనం ధ్యానం చేయబోతున్నాము. 9వ కీర్తనలో మొట్టమొదటి ఒక కోణములో ఆరాధన అనగా ఏం చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఈ 2 ప్రశ్నలకు మనము 9వ కీర్తనలో జవాబులను గుర్తించగలము. ఇది ప్రస్తుతము క్రైస్తవులముగా ఉన్నటువంటి మనకు ఈ 9వ కీర్తనలో ఉన్నటువంటి దానికి చాలా దగ్గరి సంబంధము. మనమేం చాలా దూరం లేము, సమయంలో దూరం లేము, స్థలములో దూరము లేము, క్రమములో దూరము లేము. ఎందుకంటే మనము ప్రతినిత్యము అనేక కార్యక్రమముల ద్వారా ఆరాధన అనే పదాన్ని వాడుతూ ఉంటాము. ఆరాధనకు మనము వస్తూ ఉంటాము, ఆరాధన చేస్తూ ఉంటాము. ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి మాటనే. ఎక్కడైనా మనము కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తే, సరిచేస్తే మనము అది సరి చేయబడదాం. మొట్టమొదటగా ఆరాధనలో ఏమి చెప్పాలి? ఆరాధన అంటే మన భాషలో ఒకరిని పూజించుట, లేకపోతే పొగడుట, లేకపోతే హెచ్చించుట ఇంకొకరిని. ఇప్పుడు ఆ ఇంకొకరు ఎవరు అంటే దేవుడు. పర్టికులర్గా దేవుడు అంటే కామన్ వర్డ్. పర్టికులర్గా ఎవరు దేవుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని పూజించటము, హెచ్చించడము, గణపరచడము. దానిలో బైబిల్లో అనేకమైనటువంటివి ఉన్నాయి. వాట్ టు వర్షిప్, ఏం చెప్పాలి ఆరాధనలో అన్న ప్రశ్నకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో ఉన్నాయి. 9వ కీర్తనలో 2-3 విషయాలు చెప్పి ఎందుకు ఆరాధన చేయాలి మనము అనేది కూడా చూసుకొని ముగించుకుందాం. 1వ వచనంలోనే కీర్తనకారుడు దావీదు గారు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. దేవునికి స్తోత్రం. ఇట్టి కీర్తనను బట్టి దేవునికి వందనాలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను.
యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. హౌ టు వర్షిప్ అనే దానికి ఇక్కడ మనకు ఒక జవాబు ఇక్కడ మనకు దొరుకుతుంది. పూర్ణ హృదయముతో స్తుతించుట, స్తుతించుట, పూర్ణ హృదయముతో స్తుతించుట. ఆ పూర్ణ అనే పదం తీసివేస్తే హృదయముతో అందరికి హృదయాలుంటాయి. అందరికీ హృదయాలుంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న, నమ్ముకోకపోయినా క్రైస్తవులకు గాని, క్రైస్తవేతరులకు గాని అందరికీ హృదయాలుంటాయి. హృదయాలున్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ఏదొక రూపంలో, ఏదొక విధంగా కొనియాడుతున్నారు, స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎన్నెన్నో చేస్తున్నారు. రకరకాలుగా పద్ధతులలో, రకరకాల ఆచారాలలో చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠం ఏంటంటే, పూర్ణ హృదయముతో అన్నటువంటి మాట. విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై హార్ట్. ఆల్ అనే పదములో ఏముందంటే, ఇక నా హృదయంలో వేరే వారిని పూజించుటకు స్థలము లేదు. కంపార్ట్మెంట్స్ లేవు. సెపరేషన్ అనేటువంటిది లేదు. ఇదిగో ఈరోజు నీకు నా హృదయంలో ఈ భాగం ఉంచాము. నా హృదయంలో ఇంకొకరికి కూడా ఇంకొక భాగం కూడా ఉంది. వారిని కూడా నేను స్తుతిస్తాను. వారిని కూడా నేను పూజిస్తాను. అట్లా కాకుండా కీర్తనకారుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో, విత్ ఆల్ మై హార్ట్. దాంట్లో డివిజన్ లేదు. పూర్ణ అన్నటువంటి పదములో ఇంకా ఏముంది అంటే, కడగబడిన హృదయము. కడగబడిన హృదయము, కల్మషము లేని హృదయము, మత్సరము లేని హృదయము. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే ఆ హృదయానికి అంటుకున్న ప్రతి మలినమును యేసు రక్తము తీసివేయును. పూర్ణ హృదయంలో ఏముంది అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే నాకు దేవునికి మధ్య ఇక ఏ అడ్డు కూడా లేదు. సో ఈ సిద్ధపాటు హౌ టు వర్షిప్ ద లార్డ్ అన్న దాంట్లో పూర్ణ హృదయము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. 7వ వచనంలో 6 నుంచి చదువుదాము. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. ఘనపరచుట, స్తుతించుట, ఆరాధించుట, పూజించుట ఇవన్నీ ఒకటే. ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ మళ్ళా ఆరాధన వచ్చింది. చూడండి, ఘనపరచుట, కీర్తించుట, పాటలు పాడుట, ఆరాధించుట వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఈరోజు ఆ పాఠం మీద మన మనసు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దేవుని నేను గణపరుస్తున్నాను లేకపోతే ఆరాధిస్తున్నాను అంటే ఎక్కడ స్టార్ట్ కావాలంటే హృదయం దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఇక దాని తర్వాత హృదయం దగ్గర మనకు క్లియర్ అయిన తర్వాత ఒక హమ్మింగ్ చేసిన, ఒక పాట పాడిన, ఒక వాయిద్యం వాయించిన, నిలబన్న, కూర్చున్న, ఎట్లా చేసినా కానీ అది దేవునికి ఇంపైన ఆరాధన. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఆరాధన. దానికి భిన్నముగా మన దృష్టి అంతా కూడా ఆరాధన అంటే
ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాము. దాని నిర్వచనము ఎక్కడికి వచ్చిందంటే, ఎక్కువ మెలోడియస్ మెలోడియస్ ఉండాలి, లౌడ్ నాయిసెస్ ఉండాలి, ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఉండాలి, ఒక రకమైనటువంటి లైట్ ఉండాలి, డెకరేషన్స్ ఉండాలి, లేకపోతే ఒక స్పెషల్ డ్రెస్ ఉండాలి. అంటే వీటి మీద ఫోకస్, వీటిని బేస్ చేసుకొని ఉండకు. మన ఆరాధనకు ఇంకా కలిపేటటువంటివి, అంటే హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించుటకు ఇంకా ఏమేమి సహాయపడతాయి, వాటిని మనం తీసుకుందాము. ఇక్కడ కడగబడిన హృదయము, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి హృదయముతో దేవునిని ఆరాధన చేయాలి, ఘనపరచాలి, కీర్తించాలి. పెదవుల మీద లేదా రాగం, మంచి రాగాలు మంచివి, మంచి స్వరాలు మంచివి, కానీ ఫస్ట్ ఏంటంటే హృదయం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించుట. మంచిగా పాడేవాళ్ళు తప్పు పాడుతున్నారు అనేది కానే కాదు. మంచిగా వాయిద్యాలు పెట్టారు, తప్పు కాదు. కానీ ఫస్ట్ ఇది మనము చూసుకొని, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వర్షిప్ మే వేరీ. Expressions of worship may vary. And there is no standard of expressions. There is a standard of the base of the worship, which is the cleansed heart. ఒక thumb rule, ఒక పర్మనెంట్ రూల్ ఉంది వర్షిప్లో. ఏంది? హృదయము కడగబడిన లేదా ప్రభువుకు ఇచ్చినటువంటి హృదయము, అది పర్మనెంట్, అది స్టాండర్డ్, అది ప్రామాణికం, దాన్ని మార్చడానికి లేదు. దాన్ని బయటికి తీసుకొని రావడానికి ఎన్ని రూపాలైనా దానికి స్టాండర్డ్ లేదు. తప్పకుండా మనకు ఒక 10 మంది క్వైర్ కావాలి, తప్పకుండా 100 మంది ఉండాలి, తప్పకుండా ఈ డ్రెస్ ఉండాలి, దానికి స్టాండర్డ్స్ లేవు, దానికి ప్రమాణాలు లేవు. మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అది మనం చేయగలం. రైట్. సో దేవుణ్ణి ఆరాధించుట, 2వ వచనంలో 9వ కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాము. మన అంశం ఏమిటంటే, వాట్ టు వర్షిప్ అండ్ వై టు వర్షిప్. ఆ వాట్లోనే హౌ టు వర్షిప్ అనేది కూడా మనకు వచ్చింది. ఓకే, 9వ కీర్తనలో 2వ వచనము. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఇంగ్లీష్లో ఐ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్ బికాస్ ఆఫ్ యూ. I'll be filled with joy. Our joy is because of him. చాలా కాలం కిందట నాకు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. అది నాకు చాలా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అదేంటంటే, ఎంజాయ్ the one who has given you, not what he has given you. Use the things, use the gifts of God and enjoy the God. దీన్ని ఆపోజిట్ చేస్తే యూజ్ గాడ్ టు ఎంజాయ్ ద థింగ్స్. మళ్ళీ దీన్ని ఆపోజిట్ చేద్దాం. యూజ్ థింగ్స్ ఆర్ యూజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, వాటిని అన్నింటిని ఉపయోగించుకో. ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, సోఫా ఉందా, మంచాలు ఉన్నాయా, మంచి ఇల్లు ఉందా, అన్నిటినీ ఉపయోగించుకున్న తర్వాత ఎవరి యందు ఆనందము, సంతోషం అంటే దేవుణ్ణి చూసి సంతోషించుట. దేవుణ్ణి చూసి సంతోషించుట. దేవునికి స్తోత్రం. యూజ్ ద థింగ్స్. ఇప్పుడు
మనము పిల్లలకు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొస్తాం కదండీ! ఎందుకు తీసుకొస్తామంటే, మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు పిల్లల ముఖంలో ఉన్నటువంటి ఆ సంతోషం, ఆనందము మనం చూడాలని ఇష్టపడతాం. లేకపోతే ఇట్లా ఆలోచిద్దాం. పిల్లలు మనకేదైనా తెచ్చారనుకోండి. చిన్న చిన్న పిల్లలు ఒక్కోసారి తెస్తుంటారు. అసలు ఆ థింగ్స్ మీదనే మనకు మనసుండదు. ఆ ఆ చిన్న బిడ్డ మీద మనకెంత అదొక రకమైనటువంటి సంతోషం. అట్లే వస్తువులను ఉపయోగించుకోండి. ఈవులను ఉపయోగించుకోండి. దేవుని యందు సంతోషించండి. ఐ టేక్ జాయ్. ఐయామ్ ఫిల్డ్ విత్ జాయ్ బికాస్ ఆఫ్ యూ. కానీ ఇట్లా రివర్స్ చేయకూడదు. దేవుణ్ణి ఉపయోగించుకోండి. వస్తువులను ఎంజాయ్ చేయండి. చాలా సార్లు దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటాం. అంటే ప్రార్థనలు చేస్తుంటాం. నాకది గావాలి, ఇది గావాలి, ఇది ఇచ్చిన తర్వాత అబ్బా! ఇది భలే ఉంది. దాన్ని బాగా జూసుకోవడము, ప్రేమతో జూసుకోవడము. ఇప్పుడు ఎవరి యందు ఆనందిస్తున్నాము? ఈ వస్తువు మీద ఆనందం జేస్తున్నామా? ఈ వస్తువులను బాగా శుభ్రం జేయడం. దాన్ వస్తువులను జూస్తే సంతోషమొస్తుందా? వస్తువులు ఉపయోగించుటకు క్రియేషన్‌లో ఎంత పెద్దదైనా, ఎంత అందంగా ఉన్నా గాని, ఎంత గొప్పదైనా గాని, అవి ఉపయోగం కొరకే ఉన్నాయి. మనం వాటిని ఆరాధించుటకు లేవవి. వాటిని పూజించుటకు, వాటి యందు సంతోషించుటకు లేవు. దేవుడు ఇచ్చిన ని సంతోషించుటకే అవి ఉన్నాయి. 11వ వచనం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఇంతకుముందు మనం చూసినటువంటి వాక్యంలో కూడా దేవుని ఆరాధించుటలో ఒకటో వచనంలో నీ కార్యములను నేను వివరించెదను. అంటే ఐ విల్ టెల్ ఆఫ్ యువర్ అమేజింగ్ వర్క్స్. నేను చెప్తాను. ఇది 11వ వచనంలో కూడా సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఇప్పుడు నేను బయటికి పోయి దేవుడు నా జీవితంలో చేసిన ఏదైనా గొప్ప కార్యం వాళ్ళకి చెప్పాననుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఆరాధన. మనము మన ఆరాధన నిర్వచనము చాలా చిన్నగా చేశాము. ఇప్పుడు మెల్లగా దాన్ని బయటికి పెద్దగా చేయాలి నిర్వచనాన్ని. పెద్దగా నిర్వచనం చేసి దేవుని కార్యములను ఇతరులకు చెప్పుట ఈజ్ ఈక్వల్ టు దేవుని ఘనపరచుటయే గదా! దేవుణ్ణి ఆరాధించుటయే గదా! ఇప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఆలోచిస్తామా? ఏ డ్రెస్ యేసుకొని జెప్పాలా వాళ్ళకు? ఏ రంగు రంగుల డ్రెస్ యేసుకొని జెప్తే బాగుంటుంది? అట్లా ఆలోచిస్తామా అండి? ఫస్ట్ చెప్పేదే ముఖ్యము. ఎక్కడ నిలబడి లైటేయండి నేను వాళ్ళకి జెప్పాలి. నేను వాళ్ళకు నా నా సాక్ష్యాన్ని జెప్పాలి నా ఫ్రెండ్‌కి ఇంకెవరికన్నా. లేజర్ లైట్‌లేయండి అని అనుకుంటామండి? దే ఆర్ నాట్ స్టాండర్డ్స్. అవి అవసరం లేదు. ఉంటే ఉపయోగించుకోండి. దేవుని యొక్క కార్యములను ఇతరులకు ప్రచురము చేయుట, వివరించుట అది ఆరాధన. అది అది ఆరాధన. ఈ 11 వచనంలో సియోను వాసి అయిన యెహోవాను ఎందుకు సియోను వాసి? సియోను వాసి అంటే నివసించుట. సియోను అంటే ఒక స్థలము పేరు అది. ఏం స్థలము? అది స్థలము ఉన్నందుకు దాని పేరు సియోను పెట్టడం లేదు మనం. దేవుడు నివసించే స్థలము ఏదైనా దాన్ని సియోనే అనాలి. మనము ఆ క్రియను బట్టి పేరు పెడుతున్నాం.
ఆ క్రియ ఏంటి? సియోను వాసి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించే స్థలము పరిశుద్ధుడు. సియోను అనే పదంలో పరిశుద్ధత ఉన్నది. ఈ పరిశుద్ధ దేవుణ్ణి కీర్తించెదను. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేసేదను. 14వ వచనంలో. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగచేయు బాధను చూడుము. నో, దిస్ నాట్ దట్. దేవుణ్ణి ఆరాధన ఎట్లా చేయాలి? ఎక్కడ చేయాలి? అనేటువంటి మనం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకు ఈ కీర్తన అంతా కూడా, ప్రభువా నేనెందుకు నిన్ను కీర్తించాలి? నేనెందుకు నీ గురించి ఇతరులకు చెప్పాలి? ఈ వచనాలన్నీ జవాబులే. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి? ఆ! ఎందుకంటే 1వ వచనం ప్రకారము అద్భుత కార్యములు నా జీవితంలో చేశాడు. అవునా కాదా? ఇది సత్యమేనా? ఇది నీ జీవితంలో సత్యమేనా? అద్భుతం, అద్భుతము అంటే ఏ మానవుడు చేయలేని దాన్ని అద్భుతం అంటారు. ఆ! గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆత్మ ద్వారా మీరు అద్భుతాలు చూశారు. ఆత్మదేవుడు నా జీవితంలో అయితే అద్భుతాలు చేశాడు. కాబట్టి నేను దేవుని కొనియాడాలి. కాబట్టి నేను ఇతరులకు ఆయన గురించి చెప్పాలి. 2వ వచనంలో మహోన్నతుడా నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును నేను కీర్తించెదను. మహోన్నతుడు కాబట్టి నేను ఆయనను ఆరాధన చేయాలి. మహోన్నతుడు అనగా మహోన్నతుడనగా అందరికంటే పైనున్నవాడు. అందుకనే కింద వచనాలలో నరులతో పోల్చదగినటువంటి వాడు కాదు కాబట్టి నేను ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి. ఆయన లాంటి వారు, ఆయనకు సమానమైనటువంటి వారు ఇంకెవ్వరు లేరు. దాన్ని మహోన్నతుడు, మోస్ట్ హై గాడ్. ఆయనెందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలి? 3వ వచనంలో. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నా జీవితంలో అది జరిగింది. జరుగుతుంది. ఎన్ని సార్లు దేవుడు నా పక్షం నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా దగ్గర 2007 2007 సంవత్సరంలో ఒక లెటర్ ఇచ్చారు నాకు. ఆ లెటర్ నాకాడ ఇప్పటికి గూడా ఉంది. అదేంటి? ఒక న్యాయం. 12 మంది ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు. దేవుడు నా పక్షంలో నిలబడి నాకు న్యాయము తీర్చాడు. దేవునికి స్తోత్రం. నాకు అవతల పార్టీ ఎవరండి అంటే, నేను స్టూడెంట్‌ని, అవతల పార్టీ టీచర్. ఇప్పుడు వ్యాజ్యం మా ఇద్దరికి, స్టూడెంట్‌కి, టీచర్‌కి. స్టూడెంట్‌కి, టీచర్‌కి వ్యాజ్యం అయితే సాధారణంగా 99% న్యాయం. న్యాయము ఎటువైపుకు హ్మ్, బెండ్ అవుతది? ఎటువైపుకు ఫేవర్‌గా ఉంటది? అవతల వైపుకే ఫేవర్‌గా ఉంటది. కానీ యువతల వైపు ఫేవర్‌గా రావడం. అద్భుతం అది. అది అద్భుతం. అది న్యాయము. ఇక దాన్ని బట్టి నేనెందుకు ఇతరులకు చెప్పకూడదు? మనం చాలా సార్లు అంటాం, మనం ఎంత కొట్లాడినా వేస్తారు. వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ఎక్కువ మందున్నారు. వాళ్ళ కాడ డబ్బుంది. వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ఏమైనా జేస్తారు. ఇదిగో దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడుచున్నాడు. ఎన్నో నీ జీవితంలో, ఎన్నో నా జీవితంలో. వాళ్ళనుకున్నారు నాకు అన్యాయం జేశారనుకున్నారు. ఇది ఇంకొక సాక్ష్యం. వాళ్ళకి ఎవరు లేరు మేమేమైనా జేయొచ్చని వాళ్ళనుకున్నారు. కానీ
దేవుడు నా పక్షమున నుండి వ్యాజ్యమాడి నాకు తీర్పు తీర్చాడు కాబట్టి నేను ఆయనను ఎట్లా స్తుతించాలి? పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం చాలా రకరకాలైనటువంటి ఆల్టర్‌నేటివ్ వర్షిప్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకున్నాం. బహు జాగ్రత్తగా ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతులోను, అందుకనే 7వ వచనంలో మనం చదివినాం కదా మత్తయి సువార్తలో, ఇట్లా పూర్ణ హృదయం అవసరం లేదు సార్ స్తుతించాలంటే. అందరిని పిలిచి భోజనాలు పెట్టేసే అనేటువంటి మనుషుల పద్ధతి వచ్చేసింది. అందరిని పిలిచి భోజనం పెట్టు. భోజనమునకు ముందు నీ అద్భుతం చెప్పు. నీ సాక్ష్యము చెప్పు. నీవు నీ తరపున దేవుడు ఎట్లా న్యాయం చేశాడో చెప్పు. అది చెప్పుట, అది ఉద్దేశ్యము. థాంక్స్ గివింగ్. అది ఆరాధన. వివరించెదను. నీ అద్భుత కార్యములన్నిటిని వివరించెదను. కదండీ! కాబట్టి 5వ వచనం. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపెట్టి ఉన్నావు. కాబట్టి నేను నిన్ను పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తాను. శత్రువులు నశించి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమై నీవు పెళ్లగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. నాకు గూడా శత్రువులున్నారు. నన్ను శత్రువులు బాధించారు, శ్రమ పెట్టారు, మోసం జేశారు. ఆ! ఈ ఈ అవమానపరిచారు. నీ జీవితంలో, నీ జీవితంలో గూడా శత్రువులున్నారు గదా! వాళ్ళు మెల్లమెల్లగా పోయారు. వాళ్ళన్నా పోయుంటారు, లేతే నువ్వు వాళ్ళ నుంచన్నా పోయుంటావు. ఇప్పుడు శత్రువు భయం లేదు. పలానా వ్యక్తి ఉండొచ్చు, పలానా కుటుంబం ఉండొచ్చు, పలానా ఉద్యోగం ఉండొచ్చు. ఏ రకమైనటువంటి శత్రువైనా దేవుడు ఆ శత్రువు నుంచి మనల్ని విడిపించాడు. మనల నుంచి ఆయన తీసుకొని వెళ్ళాడు. కనుక మనము ఆయనను ఆరాధన చేయాలి. 8వ వచనం. 7వ వచనం. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. అందుకనే నేను దేవుని స్తుతిస్తా. నీతిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడండి. అంత ధైర్యము. యథార్థంగా నేనున్నాను కాబట్టి న్యాయం నాదే. న్యాయ తీర్పు తీర్పు నాకు ఫేవర్‌గా ఉంటుంది. ఆయన తీర్పు. దేవుణ్ణి భూలోక అఫైర్స్‌కి మాత్రమే పరిమితం చేసి ఆలోచించకూడదు. ఇది ఎట్లుంటదంటే భూమి మీదనే మనకు మనం యథార్థంగా ఉంటాం. ఆ! మనము మంచిగా దేవుని దగ్గర ఉంటాం. కానీ మనకు అన్యాయం చేస్తారు. అన్యాయం జరుగుతది. మరి ఈ వచనం ఎట్లా? దేవా మరి నాకు న్యాయం చేయాలి గదా! నేనేం తప్పు జేసినా? నేను యథార్థంగానే ఉన్నా గదా! వాళ్ళదే తప్పు గదా! మరెందుకు న్యాయం నా వైపు రాలేదు? నాకెందుకు ఫేవర్‌గా తీర్పు రాలేదు? అనే ప్రశ్న మనకొస్తది. అయితే రెండో స్టెప్ ఏంటంటే, ఓర్పుతో ఈ వచనాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని నిలబడు. ఒకరోజు నువ్వు బ్రతికున్నప్పుడే ఒక రోజొస్తది. అప్పుడు ఆ న్యాయం పరిపూర్ణ న్యాయం నీకొస్తది. అది ఎట్లనైనా వస్తదండి. నా అనుభవంతో నేను చెప్తున్నాను. మీకు కూడా చాలా అనుభవాలుంటాయి. చాలా అనుభవాలుంటాయి. మనకేంటి వెంటనే కావాలి. నో, పరిపూర్ణ న్యాయం ఒకటుంటది. పరిపూర్ణ న్యాయం ఒకటుంటది. అది రెండో స్టెప్‌లో వస్తది. ఇక మూడో స్టెప్ గూడా ఒకటుంది. మూడో స్టెప్ ఏంటంటే, మొదటిది మిస్ అయింటది. రెండోది మిస్ అయింటది. మూడవ దాంట్లో నీకు అన్యాయం చేసిన వారు 100% నరకంలో ఉంటారు. నువ్వు పరలోకంలో ఉంటావు. ఈరోజు
మనం ఏం నేర్చుకుంటున్నాం చూడండి. దేవుని ఎందుకు మనం ఆరాధన చేయాలి? 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగినను, ఆపత్కాలంలో ఉన్నాను, దుర్గమై ఉన్నాడు దేవుడు, నిలబడ్డాడు, నా చుట్టూ తన కంచెని వేశాడు. అది నిజమే కదా నా జీవితంలో? నీ జీవితంలో నిజమే కదా! కాబట్టి దేవుని ఆరాధన చేద్దాము. ఎప్పటికప్పుడు నువ్వు తలుచుకుంటుంటే, దేవా, నేను నలిగి ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడావు, ఆదరించావు. ఆపత్కాలంలో నన్ను కాపాడావు అని ఆయనను జ్ఞాపకం చేసుకొనుట ఈజ్ ఈక్వల్ టు ఆరాధన చేయుట. ఇక ఎన్నో, ఇంకా మనకు సమయం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, మనము దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయాలి. సరిగ్గా ఆరాధన చేయాలి. క్రీస్తు ఆత్మను మనం ఆహ్వానిస్తే మనము దేవునికి ఇంపైనటువంటి ఆరాధన ఎట్లా చేయాలో తనే మనకు బోధిస్తాడు. నెవర్ ఎవర్ ఫాలో హ్యూమన్లీ ఇన్వెంటెడ్ ప్యాటర్న్స్ ఆఫ్ వర్షిప్. ఇఫ్ యూ ఎన్కౌంటర్ ఎనీ ప్యాటర్న్స్ ఆఫ్ వర్షిప్, let that be reviewed in the light of the spirit of the scriptures. నీ దగ్గరికి ఒకటి వస్తుంది, ఇలాగ ఆరాధించండి అంటారు. అది తీసుకొని వచ్చి వాక్యంలో పెట్టి చూడాలి, ఇది కరెక్టేనా, ఇది ఇట్లా చేస్తే దేవునికి ఇంపుగా ఉంటుందా, దేవునికి ఇష్టమేనా, దేవునికి నిజముగా ఇది ఆరాధననా, పూర్ణ హృదయం అంటున్నాడే, ఇది కరెక్టా, అది కరెక్టా? పూర్ణ హృదయము అంత ఇంపార్టెంటేనా? లేదు 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 లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడండి తప్పకుండా. నేను చెప్పినవి మీరు కానీ ఫాలో కావాలని నేను చెప్పడం లేదు, ఇతరులు చెప్పిన ఫాలో కావాలని నేను చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి మీద మనకు నమ్మకము, ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని, వాక్యానుసారంగా ప్రభా జీవించే శక్తిని నాయన అవకాశమును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును.